ముందుగా ఒక మిక్సీ జార్లో 6-7 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కొత్తిమీర, ఒక స్పూను పెరుగు వేసి చక్కగా మిక్సీకి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. రైస్ తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని 1 స్పూను ఆయిల్, 1 స్పూను నెయ్యి చక్కగా వేగిన తరువాత అర స్పూను జీలకర్ర, 5-6 లవంగాలు, యాలుక ఒకటి, దాల్చిన చెక్క, ఒక్క బిర్యానీ ఆకు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పేస్టు, పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా అరగంట నానబెట్టినటువంటి మామూలు రైస్కి 2 గ్లాసులు, 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసి కొన్ని జీడిపప్పు పలుకులు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత వావ్, ఎంత రుచికరమైన రైస్ రెడీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్